జగన్ కు సవాల్ విసిరిన టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. వైసీపీ అధినేత జగన్ తాను దమ్మున్న నాయకుడు అయితే గుంటూరు ఎంపీగా తనపైన పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జగన్ కి సవాల్ విసిరారు. నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తాత వల్ల, మీ నాన్న వల్ల, నీ వల్ల, మీ మునిమరుల వల్ల కూడా కాదు. తెలుగుదేశం పార్టీని గాని, లోకేష్ బాబు గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని మేము ఉక్కు కవచాల్లో నిలబడుకోవాలని నీకు తెలియజేస్తా ఉన్నా. నేనంటాడు 175కి 175 కొడతాడంట. సరే మనగాడిని కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు ఒకనో ఇతర నలుగురిని మార్చావు కదా, నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేడు కదా, రాజుగా పోటీ చేయి. నేను సిద్ధం, నీకు పోటీ చేయి. ఇప్పటికే గుంటూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నలుగురిని ప్రకటించారు. కానీ వారు పెమ్మసాని ముందు నిలబడలేమని చేతులెత్తేశారు. 5వ అభ్యర్థిగా విడుదల రజనీని ప్రకటించనున్నారని సందర్భంగా వెంటనే పెమ్మసాని ఈ విధంగా స్పందించారు. చంద్రబాబు నాయకుడికి వయసు అయిపోయిందని దౌర్జన్యాలతో తిరిగి ఎన్నికల్లో గెలిచి టీడీపీని అంతం చేద్దామనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కలలు అస్సలు నెరవేరవని కూడా చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞత కలిగిన వారని, అందులో గుంటూరు వాసులు కూడా మరింత చైతన్యవంతులను కూడా గుర్తు చేశారు. జగన్ తానేదో వీరుడు సూర్యుడు అని పలకడం కాదని, తానే గుంటూరు ఎంపీగా పోటీ చేసి మరి గెలవాలని అన్నారు. 175కి 175 కొడతాడంట. సరే మనగాడిని కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు ఒకనో ఇతర నలుగురిని మార్చావు కదా, నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేడు కదా, రాజుగా పోటీ చేయి. నేను సిద్ధం. జగన్ తన సొంత జిల్లా అయిన కడపలోనే గెలవలేమన్న నిర్ణయానికి వచ్చేసి మరీ ఫ్రస్ట్రేషన్ లో పడ్డారని తెలిపారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేమని జగన్ కి ఈ రాష్ట్ర ప్రజలకు అసలు ఎలా న్యాయం చేస్తారని అన్ని ప్రాంతాల వారు కూడా జగన్ ని ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పారు. సాక్షాత్తు వైసీపీ నేత జగన్ గుంటూరులో తనపైన పోటీ చేసినా అంతిమ విజయం మాత్రం పెమ్మసానిదేనని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయకుడిని, లోకేష్ బాబుని కనీసం టచ్ చేసే సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదన్నారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసానిని ప్రపంచం ముందు వైసీపీ వారు ఎవ్వరు కూడా నిలబడలేదని, ఇప్పటి వరకు మారిన అభ్యర్థుల సంఖ్యను చూస్తేనే మనకి అర్థమవుతుందని కూడా చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమితో అందరూ కలిసికట్టుగా టీడీపీ విజయానికి కృషి చేద్దాం. తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రక అవసరం. పల్నాడు రాజకీయ చరిత్ర పుటల్లో గుంటూరు తెలుగుదేశం విజయానికి సువర్ణ అక్షరాలతో లిఖిద్దామని కూడా చెప్పారు. గుంటూరు గడ్డ టీడీపీ అడ్డా.